శ్రీ గురుభ్యో నమ. నమస్తే, వెల్కమ్ టు వేద్య యోగా. ఈరోజు వీడియోలో మనం నీ జాయింట్ సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ ఆసనాలు చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ మీరు ఏదైనా వర్కౌట్ చేసే ముందు కానీ, లైక్ వాకింగ్ కానీ, జిమ్కి వెళ్ళడం, స్విమ్మింగ్కి వెళ్ళడం, యోగా చేసే ముందు కానీ ఈ స్ట్రెచెస్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ స్ట్రెచెస్ వల్ల మీకు నీ జాయింట్ స్ట్రెంత్ అవుతుంది, సర్క్యులేషన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. నీ జాయింట్ పెయిన్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి పెయిన్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ మీకు నీ స్ట్రెంత్ అవుతుంది, ఎలాంటి ఇంజురీస్ రాకుండా ఉంటాయి. ఈ నీ జాయింట్ మెయిన్ ఏంటంటే మనకు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఈ నీ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ లోపల మజిల్ స్ట్రెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఈ బోన్ స్ట్రెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి నీ జాయింట్స్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫుట్, మనం నడిచే విధానం, వాకింగ్ స్టైల్ అది ఎలా ఉండాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు నడిచేటప్పుడు ఈ పాదం మొత్తం ఆంచాలి. హీల్ ఈ ముందు రెండు భాగాలు, ఈ చిటికెన వేలు కింద, స్మాల్ టో కింద, బిగ్ టో కింద ఉన్న భాగం అంతా మీకు ఇలా ఆనాలి కంపల్సరీ. ఇలా టచ్ అవుతూనే మీకు ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది, లైట్గా కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ రావడం వల్ల మీకు నీ మీద ఎక్కువ ప్రెజర్ పడదు. కొంతమందికి ఫుట్ ఫ్లాట్గా ఉంటుంది, అలాంటప్పుడు ఈ కర్వ్ రాదు, ఆటోమేటిక్గా ఈ నీ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా క్రాస్ అయిపోయి దీని మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది, దానివల్ల పెయిన్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి మెయిన్ వాకింగ్ స్టైల్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. హీల్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఫుట్, పాదం ముందు భాగం అంతా అనాలి, వేలు పైకి ఉంచాలి. ఈ ఫింగర్స్ బాగా స్ట్రెచ్ చేయాలి, టోస్ అన్ని బాగా స్ట్రెచ్ చేయాలి, కాలు వేలు స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అన్నట్టు. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ స్ట్రైట్ ఉంచాలి, హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఫస్ట్ రెండు హీల్స్, దెన్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఫుట్, పాదం ముందు భాగము, వేలు బాగా స్ప్రెడ్ చేసి ఉండాలి. ఎంత వీలైతే అంత బాగా స్ప్రెడ్ చేయండి. ఈ వేళ్ళ మధ్య కొంచెం గ్యాప్ వచ్చి ఇలా కాకుండా ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే మీకు ఇదంతా ఇలా స్ట్రెచ్ వస్తుంది. యాంకిల్ జాయింట్లో అంతా స్ట్రెస్ వస్తుంది. ఈ షిన్ బోన్ అంటారు కదా, మోకాలు కింది బోన్ దగ్గర కూడా మీకు స్ట్రెస్ వస్తుంది. ఫస్ట్ ఈ వాకింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ బ్రీద్ ఇన్, ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్యాక్ స్ట్రైట్ ఉంచండి, సపోర్ట్ పెట్టుకోండి, హ్యాండ్ సపోర్ట్ పెట్టుకోండి కంఫర్టబుల్గా. రిలీజ్. మళ్ళీ అగైన్. మీరు ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేసుకుంటూ ఉంటే మీకు వాకింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. మీరు నడిచేటప్పుడు కూడా ఇలా కంప్లీట్గా కాన్షియస్గా స్టెప్ వేయాలి. ప్రతి అడుగు గమనిస్తూ, పాదాన్ని గమనిస్తూ వేస్తే మీకు ఇన్ ఫ్యూచర్లో అలాంటి డ్యామేజెస్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఇదొకటి. లెగ్స్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మీకు దీంట్లో ఏదైనా ఫ్లూయిడ్స్ తక్కువైనా కానీ, ఈ పైన ఉన్న మజిల్స్, కింద ఉన్న మజిల్స్ కూడా స్ట్రెంత్ లేకున్నా కూడా మీ నీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. యాక్చువల్లీ నీ జాయింట్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ మూమెంట్ ఉంటుంది, లైక్ డోర్ లాగా ఓన్లీ వన్ డైరెక్షన్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి అదే కరెక్ట్ మూమెంట్లో ఉండాలి. కొంతమంది ఫ్యాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి నీ లోపలికి వెళ్ళిపోతుంది. నీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ప్రెజర్ ఎక్కువైపోయి పెయిన్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ కాఫ్ మజిల్, షిన్ బోన్, థై మజిల్స్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ జాయింట్ స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి నెక్స్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్, రెండు యాంకిల్స్ ముందుకు, మీ మెడవల్ని ముందుకు స్ట్రెచ్ చేయాలి, పాదాలు బాగా స్ట్రెచ్ చేయాలి. ఇదంతా మీకు స్ట్రెస్ వస్తుంది. కాఫ్ మజిల్, నీ జాయింట్ బ్యాక్ సైడ్ నుంచి అంతా స్ట్రెస్ వస్తుంది. మీరు కిందైనా కూర్చోవచ్చు, లేదంటే కుర్చీలో రెండు కుర్చీలు పెట్టుకొని దాని ముందు ఒకటి పెట్టుకొని కూర్చోవచ్చు, లేదంటే మంచం మీద కూడా చేసుకోవచ్చు. స్ట్రెచ్ చేయండి బాగా. మళ్ళీ వెనక్కి స్ట్రెచ్ చేసి ఒక 10 seconds హోల్డ్ చేయండి. అలానే కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండండి, అబ్జర్వ్ చేస్తుండండి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి కంపల్సరీ, సపోర్ట్ పెట్టుకోండి.
మళ్ళీ అగైన్ బ్రీద్ ఇన్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ముందుకు స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, దెన్ బ్యాక్ స్ట్రెచ్. ఈ విధంగా మీకు 10 to 15 టైమ్స్ చేస్తూ ఉంటే మీకు లెగ్లో అంతా స్ట్రెచ్చింగ్ వచ్చేసి కాఫ్ మజిల్, మెయిన్ కాఫ్ అండ్ షిన్ బోన్, కాఫ్ మజిల్ అంటారు దీని పిక్ అని, షిన్ బోన్ పైన ఉన్న బోన్ని షిన్ బోన్ అంటారు. నీ జాయింట్ చుట్టూ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, థై మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. ఇవి వీక్ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా నీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సరే లెగ్స్ ఫ్రీ చేసుకోండి, ఫ్రీ యువర్ లెగ్స్. నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రెగ్యులర్ ఈ ట్రెడిషనల్ యోగా ప్రాక్టీసెస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ చేతి వేలు కలిపి చేతులు థైస్ కింద పెట్టాలి, మీ తొడ కింద పెట్టేసి స్లోగా లెగ్ని ఫోల్డ్ చేయాలి. ఈ కాఫ్ మజిల్ అనేది మీకు ఈ చేతికి టచ్ అవ్వాలి కంప్లీట్గా. ఈ పాదం పైకి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ ఇలా ఫోల్డ్ చేయలేకపోయిన వాళ్ళు ఇట్లా కుషన్ పెట్టుకోవచ్చు. కుషన్ పెట్టుకొని దీన్ని ప్రెస్ చేయండి, కొంచెం ప్రెస్ చేయండి. మళ్ళీ తర్వాత రిలీజ్ చేసి స్ట్రెచ్ చేయండి. ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు యాంకిల్ స్ట్రైట్గా స్ట్రెచ్ అవ్వాలి, పాదాలు వేలు ముందుకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు వేలు పైకి వచ్చేసి మీ పిక్కర్ బాగా టచ్ అవ్వాలి, దీన్ని ప్రెస్ అవ్వాలి. Again, breathe in, breathe out, breathe in, stretch, breathe out, fold, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Each leg 10 to 15 times ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్లో ఇదంతా హీట్ జనరేట్ అవుతుంది. మెయిన్ పెయిన్ రిలీజ్కి కారణం పెయిన్, హీట్ అన్నట్టు. ఎక్కడైనా హీట్ జనరేట్ అవుతూనే ఇక్కడున్న పెయిన్ క్యూర్ అవ్వకూడదు. క్లీనింగ్, అగ్ని అనేది దేన్నైనా క్లీన్ చేస్తుంది. కాబట్టి హీట్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, రిలాక్స్. కల్బా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ సేమ్ లైక్ చేతులు కలిపి చేతులు థైస్ కింద ఉంచాలి. బ్రీద్ ఇన్, స్ట్రెచ్, బ్రీద్ అవుట్, ఫోల్డ్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఎక్కువ ఫోల్డ్ చేయలేని వాళ్ళు ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేయండి. ఇనిషియల్ కొంతమంది బాగా నీ జాయింట్ టైట్గా ఉంటాయి, అలాంటి వాళ్ళు సగం వరకైనా ఫోల్డ్ చేయండి. బట్ ఇక్కడ మీకు హీట్ జనరేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంటే ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వకుండా మీకు రిలాక్సేషన్ వస్తుంది, రిలాక్సేషన్ వచ్చేస్తుంది. లెగ్స్ బాగా ఫీల్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనము ఈ థై మజిల్ని పైకి లాగాలి. పైన ఉన్న థై మజిల్, తొడ మజిల్ని స్లోగా పైకి లాగాలి. నీ జాయింట్ని ఎక్కువ టైట్ చేయకుండా ఓన్లీ దీని మీదే కాన్సన్ట్రేట్, లైట్గా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి అలా హోల్డ్ చేయండి. రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్. ఆటోమేటిక్గా నీ క్యాప్ టైట్ అవుతుంది, బట్ మీరు చేయాల్సింది థై మజిల్స్ చేయాలి. స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్. ఇలా చేయలేని వాళ్ళు కొంచెం నీస్ బెండ్ చేసి మళ్ళీ కింద కుషన్ పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి కిందికి. స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్. ఒకవేళ హైట్ ఎక్కువ అనిపిస్తే ఫ్లాట్గా పెట్టుకోండి, బట్ ఇవి కొంచెం బెండ్ అయి ఉండాలి, సో దట్ అది ఈజీగా మీకు ప్రెస్ అవుతుంది. ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్. హోల్డ్ చేయండి, కొద్దిసేపు అలా హోల్డ్ చేయండి. ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేస్తే మీకు ఆ స్ట్రెస్ బాగా హీట్ జనరేట్ అవుతుంది, స్ట్రెస్ వస్తుంది మంచిగా. స్లోగా రిలీజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీరు కూర్చున్నప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సీట్ కింద ఏదైనా హైట్ పెట్టుకోండి. హైట్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. జస్ట్ రిలాక్స్.
ఇప్పుడు వెలకిలో పడుకొని ఒక 2 చేద్దాం. ఏదైనా పాత టవల్ కానీ స్ట్రైప్ కానీ ఉంటే పక్కన పెట్టుకోండి. దాన్ని ఇవి పడుకొని చేసే వాటికి యూజ్ అవుతుంది. దీన్ని ఉత్తిష్ట పాదాంగుష్టాసన అంటారు. మనం సింపుల్గా 2 వేరియేషన్స్లో చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే వితౌట్ హోల్డింగ్ లెగ్, కాలు పట్టుకోకుండా స్లోగా కాల్ని 90 degreesకి లిఫ్ట్ చేయాలి. మీ యాంకిల్ని ముందుకు వెనక్కి మూవ్ చేయండి కొంతసేపు. మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాలు మీదే ఉండాలి. పొట్ట మీద కూడా ప్రెజర్ వస్తుంది, ఇది పొట్ట తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది, కానీ మెయిన్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కాలు మీద ఉండాలి. ఈ మూమెంట్లో మీకు ఈ కాఫ్ మజిల్, థాయ్ మజిల్ అంతా మీకు మూవ్ అవుతుంటుంది. యాంకిల్ ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. అట్లే కొంతసేపు లెగ్ అంతా బాగా స్ట్రైట్గా ఉంచండి. అంత వీలైతే ఒకవేళ 90 degreesలో ఉంచలేని వాళ్ళు 60 degreesలో అయినా హోల్డ్ చేయొచ్చు. 60 or 40 మీకు ఎంత వీలైతే అంత. 60 degrees అయితే ఇంకా కంఫర్ట్, ఎవరికైనా ఈజీగా ఉంటుంది. మరీ కిందికి కాకుండా ఈ మిడిల్లో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దాన్ని స్లోగా లెగ్ ఫోల్డ్ చేయండి. అవి ట్రై లెఫ్ట్ లెగ్ 90 degrees వరకు లెగ్ స్ట్రైట్గా ఉంచి కొంచెం యాంకిల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేస్తూ ఉండాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సరే, యాంకిల్ ముందుకు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. 90 degrees లేని వాళ్ళు 60 degreesలో హోల్డ్ చేయొచ్చు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇనిషియల్గా మీకు ఒక రకమైన షేక్ వస్తుంది, లెగ్లో వీక్నెస్ వల్ల షేక్ అవ్వడం అట్లాంటివి అవుతుంది. దాని గురించి ఏం వరీ కాకండి, జస్ట్ స్లోగా ఫోల్డ్ చేసుకోండి. రిలాక్స్. ఇలా కాకుండా ఈజీ వేరియేషన్, మీరు ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఈ లెగ్ ఇలా చేసుకోవచ్చు. ఈ లెగ్ ఫోల్డ్ చేశారనుకోండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇలా జస్ట్ 2 ప్యారలల్గా ఉంచి ఇలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ పాదాన్ని వెనక్కి, ముందుకి, వెనక్కి, రిలీజ్. ప్రతి ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయొచ్చు. అంటే దాంట్లో వాళ్ళ బాడీ లిమిటేషన్స్ బట్టి చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 90 degrees లేపని వాళ్ళు 30 degrees 60 degrees వరకు లేపవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఇప్పుడు వెనక్కి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ బ్యాక్వర్డ్, స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ హోల్డ్ ఇట్. స్లోగా లెగ్ ఫోల్డ్ చేయండి. రిలాక్స్. ఒకసారి కాలు ఫ్రీ చేసుకోవచ్చు. కాళ్ళని అటు ఇటు ఊపితే బాగా ఫ్రీ అయిపోతాయి. నెక్స్ట్ వేరియేషన్ ఈ సేతుబంధాసనంలోనే కొంచెం వేరియేషన్ చేంజ్ ఉంటుంది. సింపుల్గా చేద్దాం. 2 పాదాలు 2 కలిపి ఉండాలి. కాళ్ళు 2 దగ్గరికి నుంచి మ్యాక్సిమం ఫోల్డ్ చేయండి, ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేసి జస్ట్ కాళ్ళ వేలు పైకి ఉంచండి. కొంతసేపు అలా కొంచెంసేపు కాళ్ళ వేలు పైకి ఉంచి హోల్డ్ చేయండి. ఇప్పుడు పాదం ముందు భాగానంతా లేపండి. మీ పాదాలు మెడమల మీద ఉండాలి, హీల్స్ మీద ఉండాలి. స్లోగా హ్యాండ్స్ కింద సపోర్ట్ పెట్టుకోండి. ఓన్లీ నడుము మాత్రం లేపండి. మీ చెస్ట్ అదంతా ఎక్కువ లిఫ్ట్ చేయకండి, జస్ట్ నడుముని కొంచెం పైకి. దీనివల్ల ఏమంటే మీకు థాయ్ మజిల్స్లో స్ట్రెస్ వస్తుంది. జస్ట్ ఓన్లీ నడుము మాత్రమే, సింపుల్గా. మరి ఇలా ఇంత అవసరం లేదు. జస్ట్ పాదాలు ముందు భాగం పైకి ఉండాలి. జస్ట్ కొంచెం ఇలా లిఫ్ట్ చేసి మీకు ఈ థాయ్ మజిల్స్లో బాగా స్ట్రెస్ వస్తుంది. కొంచెం అలా ఉంచేసి మళ్ళీ డౌన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి రిలీజ్. ఇప్పుడు పాదం వేలు ముందు పెట్టేసి హీల్ రైజ్ చేయండి. హీల్ రైజ్ చేసి డైరెక్ట్ హీల్ రైజ్ చేయలేకుండా ఫస్ట్ నడుము పైకి లేపండి, పాదం మొత్తం మంచి తర్వాత హీల్ రైజ్ చేయండి. హీల్ రైజ్ చేయడం వల్ల మీకు కాఫ్ మజిల్లో ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. డౌన్, రిలీజ్. ఇట్లా ఈచ్ టైం 15 to 20 seconds హోల్డ్ చేయండి. 3 rounds మినిమం చేస్తే మీకు ఆ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది. లెగ్స్ ఫ్రీ చేసుకోండి. కాఫ్ మజిల్ అనేది సెకండ్ హార్ట్.
ఇప్పుడు కాఫ్ మజిల్కి ఎక్సర్సైజ్ చేయడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. మీకు 2 minutes కాఫ్ మజిల్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, నిలబడి కానీ కుర్చీలో కూర్చొని, మీకు ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసుకోండి బ్లడ్, మీకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. రీసెంట్ రీసెర్చ్లో తెలిసింది ఇది. ఫైనల్ వన్, లెగ్ సపోర్ట్ పెట్టుకునే చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఉంచండి, రైట్ లెగ్ కూడా ఇలా ఫోల్డ్ చేయండి. పాదాన్ని పట్టుకోండి, కంఫర్ట్గా ఉంటే స్లోగా లెగ్ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా పట్టుకోవడానికి వీలు కాకుంటే ఏదైనా టవల్ కానీ ఏదైనా స్ట్రైప్ లాంటిది ఏదైనా తీసుకొని దీనికి వేసుకోండి. ఇలా వేసుకొని లాగండి, లెగ్ అంతా బాగా స్ట్రైట్ చేయండి. టవల్ ఉంటే టవల్ పట్టుకోండి, మ్యాక్సిమం లాగండి వెనక్కి. ఇదంతా బాగా స్ట్రెస్ వస్తుంది, మీకు థై మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రెచ్ చేసుకోండి, బాగా స్ట్రెచ్ చేసుకోండి. స్లోగా రిలీజ్ చేసుకోండి, మళ్ళీ స్ట్రెచ్ చేయండి. రిలీజ్. టవల్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, ఇలా ఇక్కడ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. టవల్ ఇక్కడ వేసేసి ఇలా పట్టుకోండి. స్లోగా రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫస్ట్ స్ట్రైప్ కానీ ఏదన్నా ఇట్లా వేసుకోండి, లెగ్ని స్ట్రెచ్ చేయండి బాగా. ఇదంతా స్ట్రెస్ వస్తుంది బాగా. స్ట్రెచ్ కంఫర్టబుల్లీ, స్ట్రెచ్. వన్ మోర్ టైం. లెగ్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి, థై మజిల్స్లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో ఇది ఒకటి. పాద అంగుష్టాసనం. అంగుష్టం అంటే వేళ్ళు, వాటిని పట్టుకోవడం, బాగా వెనక్కి లాగాలి. ఇదంతా బాగా స్ట్రెస్ వస్తుంది. స్లోలీ రిలీజ్. లాస్ట్. కాలు బాగా ఫ్రీ చేసుకోండి. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్, సింపుల్గా చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ట్రై టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.